ఈ భూమిలోనికి వచ్చినటువంటి మనిషి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వదిలిన తర్వాత ఏదో ఒక లోకానికి వెళ్ళిపోతాడు. బైబిల్ చెబుతోంది, మరణించిన తర్వాత పరలోకం ఉంది, పాతాళ లోకం ఉంది. పరలోకం అంటే స్వర్గము, పాతాళ లోకం అంటే మరణం. మరణించినటువంటి వ్యక్తి ఏదో ఒక లోకానికి వెళ్ళిపోవాలి. అది స్వర్గానికా లేదా నరకానికా? మరి స్వర్గానికి వెళ్లాలన్నా నరకానికి వెళ్లాలన్నా మరి ఎటు వెళ్తాడు అనేది బ్రతికున్నప్పుడు ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నటువంటి ఈ బ్రతుకు మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నాము, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాం, మరి ఏ మార్గాన్ని ఎన్నుకున్నామని ఆ మార్గం మీద ఆధారపడుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు మరణించిన ప్రతి మనిషి కూడా పరలోకానికి చేరుకోవాలని మనుషులు చేసినటువంటి పాపాలను తన మీద వేసుకొని మన కోసం సిలువలో బలి మరణించి తిరిగి లేవడం జరిగింది. ఆ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచగలిగితే మరణించిన తర్వాత ఆ పరలోకం చేరుకునే అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు.